వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలవరం జిల్లా సమీప అడవుల్లో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ప్రజలు పశువులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. చిక్లింత పంచాయతీలో పులి దాడిలో 9 దూడలు మృతి చెందాయి. బుధవారం రాత్రి అటవీ సరిహద్దు చికిలింత పంచాయతీ పరిధిలోని పశువుల కొట్టాలో దూడలపై పులి దాడి చేసింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్ లో పులి కదలికలను గుర్తించారు. అడవికి కేవలం 300 మీటర్ల దూరంలోని ఆయిల్ ఫామ్ తోటలో ఉన్న పశువుల పాకపై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పులి కదలికలపై ఆధునిక సాంకేతికతతో పర్యవేక్షణ చేపట్టాలని, హనుమాన్ బృందాలతో 24 గంటల నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలను రంగంలోకి దించాలని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు ఉండాలన్నారు. పులి సంచారం ఉన్న గ్రామాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలని, గ్రామస్తులు అవసరం లేకుండా అడవుల్లోకి వెళ్లవద్దని, పశువులను అటవీ ప్రాంతానికి దగ్గరగా కట్టివేయొద్దని సూచించారు. బాధిత రైతులకు తక్షణ పరిహారం అందించామని, పశు వైద్యుల నివేదిక వచ్చిన వెంటనే పూర్తి పరిహారం ఇస్తామని తెలిపారు. మహానాడు 2026 విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ కృతజ్ఞతాభివందనలు తెలిపారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోయిందని, 24.50 లక్షల డిజిటల్ అటెండెన్స్ నమోదైందని వెల్లడించారు. మహానాడు 2026 విజయంపై నారా లోకేష్ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కోట్లాది కుటుంబ సభ్యుల ఆశీస్సులతో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషి అని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో నెల్లూరులో జరగాల్సిన మహానాడును హైబ్రిడ్ విధానంలోకి మార్చామని తెలిపారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవటం గురువు చంద్రబాబు నేర్పారని, ఆ నేర్పుతోనే హైబ్రిడ్ మహానాడును విజయవంతం చేశామన్నారు. తెలుగుదేశం నా బాధ్యత అంటూ ప్రతి పల్లె, ప్రతి ఇల్లు మహానాడుకు వేదికైందని లోకేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల బాధ్యతలను కార్యకర్తలే తీసుకొని కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేశారని కొనియాడారు. స్త్రీశక్తి థీమ్కు అర్థం చెప్పేలా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం లభించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఈ మహానాడు సాధించిన గొప్ప విజయమని తెలిపారు. 2 రోజుల్లో MYTDP యాప్లో 24.50 లక్షల డిజిటల్ అటెండెన్స్ నమోదైందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, మహానాడు కమిటీలు, బ్యాక్ ఆఫీస్ సాంకేతిక సిబ్బంది, MYTDP, ITDP అనుబంధ సంఘాలు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా అభిమానులు, NRIలు, మిత్రపక్షాలు, ప్రజలు, భద్రతా సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మహానాడులో టీడీపీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల ద్వారా గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దారని హోంమంత్రి పేర్కొన్నారు. మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో పాత్రికేయులతో మాట్లాడిన హోంమంత్రి అనిత మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. మహానాడు వేదికగా చట్టసభల్లో 33% టికెట్లు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం మహిళల రాజకీయ సాధికారతకు కొత్త దిశను నిర్దేశించిందన్నారు. మహిళలకు కుటుంబ ఆస్తుల్లో సమాన హక్కులు కల్పించిన తొలి నాయకుడు ఎన్టీఆర్ అని, మహిళా విద్యాభివృద్ధికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మహిళలు ప్రజా విధానాలను రూపొందించే స్థాయికి ఎదగాలని టీడీపీ ఆకాంక్షిస్తోందని, తీవ్రమైన ఎండలను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో మహిళలు మహానాడులో పాల్గొనడం పార్టీపై విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే సగానికి పైగా ఉన్న మహిళలు, భారతదేశంలోనే మహిళల్ని అత్యధికంగా గౌరవించబడి అదేవిధంగా మహిళల్ని దేవత కింద పూజించే సంస్కృతి కలిగిన భారతదేశం. అటువంటి భారతదేశంలో మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వాలి అని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల కానివ్వండి, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, కొంతవరకు మాత్రమే మహిళలను తీసుకెళ్ళగలిగి ఆ కొంతమేరకు మహిళలను దగ్గర కూడా తీసుకురాలని పరిస్థితులు చాలా కూడా కనిపించినాయి. చాలా సందర్భాల్లో కూడా చూసుకుంటే ఆ మహిళలు అన్న వాళ్ళని చాలా అంటే ఒక వంటింటి కుందేళ్ళు అన్న రకాల మనుషులు కూడా ఉన్నారు. వంటింటికే పరిమితం అయిపోయిన మహిళలు ఏమి చేయగలరు అన్న పొజిషన్ నుంచి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం, ఆయన పార్టీ పెట్టినప్పుడే మహిళలకు సముచితమైన స్థానం కల్పించాలి అని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆస్తుల సమాన వాటా హక్కును ఆ రోజే కల్పించి పుట్టి ఇంటిలోనే కాదు మెట్టినింటిలోనే కూడా మహిళకి గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో
తల్లిదండ్రుల ఆస్తిలో సమాన వాటా హక్కు మహిళలకు కూడా ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టిన, అంటే సుమారుగా 44 సంవత్సరాల క్రితమే దీనికి ఆజ్యం పడిందని ఒకసారి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఒకవేళ మహిళ తాలూకా చదువు ప్రాధాన్యతని ఆ రోజు ఆ మహానుభావుడు ఏ రకంగా కొలమానం వేశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి పద్మావతి యూనివర్సిటీ అంటే ఒక సపరేట్గా ఒక మహిళా యూనివర్సిటీ. అంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్ దేశం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆ రోజు తయారైనాయి. ఆస్తుల సమాన వాటా హక్కు ఆ రోజు రాష్ట్రంలో మొదలు పెడితే దాన్ని కొన్ని సంవత్సరాలకి దేశం మొత్తం అడాప్ట్ చేసుకొని దేశంలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఆస్తుల సమాన వాటా హక్కు కల్పించే విధంగా చట్టం రూపొందించారంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం ఎంత బలమైనదో ఎంత శక్తివంతమైనదో మనందరికీ కూడా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత దగ్గరకు వచ్చేసరికి మహిళా విద్యా విషయంలోని కూడా ఇందాకే చెప్పాను పద్మావతి యూనివర్సిటీస్, తర్వాత అనేకమైన మహిళా యూనివర్సిటీస్ వచ్చినాయి. మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాం. ఆఖరికి చదువు అయింది, వాళ్ళకి సమాన వాటా హక్కు ఇచ్చాము, గౌరవం పెంచుతున్నాము. కానీ వాళ్ళని కంపల్సరీగా రాజకీయాలకు కూడా అలవాటు చేస్తే, రాజకీయాలు కూడా బయటకు వస్తే వాళ్ళు మెరాకిల్స్ సృష్టిస్తారు నిజంగా అని చెప్పి ఆ రోజు నమ్మిన వ్యక్తిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఖరీఫ్ సీజన్ కు ముందస్తుగా వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రైతులు ప్రాధాన్యత కలిగిన వరి, వంగడాలను పండించేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. 10-10 PR 126 వంటి రకాలకు రైస్ మిల్లులో 42% పైగా నూక వస్తోందని, ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా లేవని తెలిపారు. వచ్చే 3 నెలలకు ధరలను అదుపులో ఉంచేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. సచివాలయంలో శుక్రవారం ధరల స్థిరీకరణ మంత్రుల కమిటీ 8వ సమావేశం జరిగింది. బహిరంగ మార్కెట్ ధరలను నిత్యం సమీక్షించాలని, ఖరీఫ్ సన్నద్ధతపై దృష్టి సారించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా బహిరంగ మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పప్పులు, బియ్యం, వంట నూనెలు, టమోటా, ఉల్లిపాయల రిటైల్, హోల్సేల్ ధరలపై సమీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం వల్ల కొంతమేర ధరలు పెరిగాయని, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని తెలిపారు. వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో అందుబాటు ధరల్లో ఉంచేలా ఏర్పాటు చేస్తామన్నారు. సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు, కమిటీ సభ్యులు పయ్యావుల కేశవ్, కింజారపు అచ్చెన్నాయుడు అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రి సవిత కనకదుర్గ అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రి కుటుంబ సభ్యులకు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దేవస్థాన డిప్యూటీ ఈవో కిషోర్ బాబు మంత్రి సవితకు అమ్మవారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈవి గారు అవతలకి అయ్యా పేట శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో ఆయుర్దాగ్నే అవిశోదుషాణో వృత ప్రతీకో హృదయో నిదేధి గుణం వీత్వామధుజారుగంధే యస్యైవం విదుషోగ్నిహోత్రయుగ్మదే యోజేన దేవం వేద. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్పష్టం చేశారు. ఎస్ఎస్సిలో, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించి విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనపరిచారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు విజయాలు సాధిస్తూ ఉన్నత శిబిరాలను అధిరోహించారని సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో 2025 నుండి 2026 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, సిబ్బందిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఎస్ఎస్సిలో 600 మార్కులకు గాను 591, ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనపరిచారన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించిన వారికి వరుసగా 20,000 రూపాయలు, 15,000
50,000 రూపాయలు, 10,000 రూపాయల నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా టాపర్లతో పాటు విద్యార్థుల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన అధికారులు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు సహా మొత్తం 297 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, డైరెక్టర్ బి లావణ్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్స్ కల్పించడం, ప్రోత్సహించడం, అది వారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. వారి ఆలోచన ఇందాక మన సెక్రటరీ గారు చెప్పారు, చదువు అనేది గ్రామానికి ఉంటుంది, కానీ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ మనం ఒకవేళ పల్లెటూరులో తెలుగులో వచ్చి మన భాష ఇంగ్లీష్లో రావడం, లేదనుకుంటే ఇక్కడికి సిటీలో పెరిగినటువంటి వాళ్ళకి కొంచెం ఇలాంటిది ముందుంటాయి. అవన్నీ కూడా అధిగమించి ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉందంటగా మనకి అవకాశాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజున ఒకసారి చూసుకుంటే మనం 10th క్లాస్లో డెస్టినేషన్ స్కూల్లో టాప్ ర్యాంకర్స్ 5 వచ్చారు. వాళ్ళు నంద్యాల నుంచి జూపాడ బంగ్లా హర్షవర్ధన్, ఈస్ట్ గోదావరి ఎల్ఎన్పురం అని చెప్పి వెంకట్, అంటే హర్షవర్ధన్కి 589 మార్కులు, వెంకట్కి 580 మార్కులు, సత్యసాయి డిస్టిక్ హిందూపూర్ నుంచి అరుణ్ కుమార్కి 588, ప్రకాశం కొండేపి లక్ష్మీ ప్రశాంత్ 587, అనంతపూర్ కోటి శ్రీలతకి 587 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా మాస్టర్స్లో కృష్ణా డిస్టిక్లో నాగాయలంకలో పి హర్షిని 591 మార్కులు వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఆ పాప హాస్టల్లో ఉంటూ బయట ఉన్న స్కూల్లో చదువుకొని 591 మార్కులు తీసుకొచ్చింది. అదేవిధంగా శ్రీకాకుళం గర్ల్స్ హాస్టల్లో ఆబ్దాల్ వాస్ శృతి 589 మార్కులు తీసుకొని వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్ కడప డిస్టిక్లో నంది మండలంలో శ్రీనిత్య 588 మార్కులు తీసుకొచ్చింది. వీళ్ళు ముగ్గురు కూడా హాస్టల్లో ఉండు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి నిరుద్యోగుల పాలిట దగా డిఎస్సిగా మారిందని మాజీ మంత్రి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, రాష్ట్ర వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు పానుగంటి చైతన్య మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గుంటూరులోని లాడ్జ్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద డిఎస్సికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ భారీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో 3,50,000 మంది నిరుద్యోగులకు దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అనుకూలమైన వారిని టెట్ కన్వీనియర్ గా నియామకం చేసుకుని దొడ్డిదారిన పోస్టింగ్లు ఇచ్చారని ఆరోపించారు. నారా లోకేష్ కి డబ్బు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపై లేదని అసహనం వ్యక్తం చేశారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా, పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి, ఎమ్మెల్సీ ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, ఇంత అనాలోచితమైనటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా మనం కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఎక్కడా కూడా లేదు. ఏం మాట్లాడారు, ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారు, ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలో కాదు అభివృద్ధి పదంలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో తీసుకెళ్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి అంశాలు, మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి సంతకానికి సంబంధించి డిఎస్సిని ఏ విధంగా పరీక్షలు నిర్వహించారో, ఆ పరీక్షల నిర్వహణ అనంతరం అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఏ విధమైనటువంటి మీ నియమ నిబంధనల్ని పాటించారో ఇవాళ యావత్తు భారతదేశం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి నవ్వుతూ ఉన్నారు. అసలు ఇంత దౌర్భాగ్యమా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు పేరుతో స్కూళ్ళని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకి నేటి విద్యార్థులే ఆస్తి అని నమ్మినటువంటి వ్యక్తిగా
5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తే అటువంటి విద్యార్థులకి పాఠాలు చెప్పే టీచర్ని డబ్బు తీసుకొని ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తారా? పారదర్శక ఉండదా? మెరిట్ లిస్ట్ ఉండదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవడానికి అవకాశం ఉండదా? మీరు నియామక పత్రాలు కూడా SMS రూపంలో ఫోన్లకి మెసేజ్లు పెడతారా? రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు మెండుగా వస్తున్నటువంటి తరుణం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేము వస్తే మా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద అని చెప్పాడు. 2 సంవత్సరాల తర్వాత మెగా డిఎస్సిలో 16,000 పోస్టులను ఫిలప్ చేయడానికి పరీక్షలు నిర్వహించారు. ఇది మెగా డిఎస్సి అని అందరూ అంటుంటే అది పెద్ద డగా డిఎస్సి అని ప్రజలు, నిరుద్యోగులు, అటెండ్ అయినటువంటి వారు కూడా అంటున్నటువంటి తరుణం. అసలు ఎందుకు ఈ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయింది? ఏమిటి ఆరోపణలు? ఒకటి మనం పరిశీలిద్దాం. నెంబర్ 1, కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను పేపర్ లోడింగ్లో ఉన్నాడంట. నవీన్ అనే అతను ఎలా అలా పరీక్షల్లో భాగస్వామ్యమైన వ్యక్తికి ఎలా మొదటి ర్యాంక్ వచ్చిందనేది ఒక ప్రశ్న. పోనీ మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వాల. బండారం బయటపడితే ఉద్యోగం ఆపారు. ఆపితే అతను ఊరుకున్నాడా? ఊరుకోలా. అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు చివాట్లు పెట్టింది. ఏంటిది అంటున్నా? ఇది అవకతవక కాదా? చెప్పాలి ముఖ్యమంత్రి గారు. సరే, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం లే, అంతా మన లోకేష్ బాబు గారు చూస్తున్నాడు అంటే లోకేష్ బాబు గారు దీనికి సమాధానం చెప్పాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మహానాడులో గొంతు చించుకుని మాట్లాడుతూ ట్రాన్స్పరెన్సీగా మెగా డిఎస్సి నిర్వహించామని. ఎక్కడ ట్రాన్స్పరెన్సీగా నిర్వహించారు? 16,000 పోస్టులుంటే 3% చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కేటాయించారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. ఎవరు? మన లోకేష్ గారి నాయకత్వంలో ఒక మనిషిని పెట్టి అసలు ఆటలంటే తెలియని వాడికి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చారు. అమరావతి సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. స్పేస్ సైంటిస్ట్ చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై ఏఐ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఏఐ ఫౌండర్ గుండాల నాగరాజు, డైరెక్టర్ ఎన్ శ్రీనివాస్ చౌదరి, అశోక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న పూర్తి చేసిన వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇస్తారు. 3 నెలల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి అయిన అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఎలాంటి కోర్స్ చేసినప్పటికీ ఏఐలో నైపుణ్యం పొందడం ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా చందు సాంబశివరావు ఇతర అతిథులు తెలిపారు. ఇవాళ మన జేకేసీ కాలేజ్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి అమరావతి అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్లో అమరావతి సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక కొత్త సెంటర్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏఐ నిపుణులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళు, అందులో ప్రధానంగా డాక్టర్ గుండాల నాగరాజు గారు, డాక్టర్ పాటూరి వెంకటేశ్వర్లు గారు, అలాగే శ్రీనివాస్ గారు, మనకి చిల్డ్రన్స్ క్లబ్కు సంబంధించిన శాంతమూర్తి గారు, పెద్దలందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనందరం గమనిస్తున్నాం, ఏ రంగంలో చూసినా, ఏ స్థాయిలో చూసినా అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లాంటి సిటీలు మినహాయిస్తే మనకి టియర్ 2 సిటీల్లో, టియర్ 3 సిటీల్లో, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తెనాలి లాంటి ప్లేసెస్లో ప్రత్యేకంగా సెంటర్స్ మనకు అందుబాటులో లేవు. కాలేజెస్లో నేర్చుకోవడానికి తోడుగా, కాలేజెస్ అంటే జనరల్గా థియరీ ఓరియంటెడ్గా ఉంటే కొంత ల్యాబ్ వర్క్ కూడా చేస్తారు, కొంత ప్రిపరేషన్ అక్కడ జరిగినప్పటికీ ఇండస్ట్రీ కోసం రెడీ అయ్యే క్రమంలో స్టూడెంట్స్ అందరికీ కూడా ఎడిషనల్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి, హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అవసరం అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో రిఫ్లెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మన అమరావతిలో ఒక సెంటర్ పెడితే బాగుంటుంది, మేము అక్కడికి వచ్చి పనిచేస్తాము, మన స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తామని ముందుకొచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 30 కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, ఫార్మస్యూటికల్ కాలేజెస్ కానివ్వండి,
డిగ్రీ కాలేజెస్ కానివ్వండి, దాదాపుగా 100 పైగా మనకి మన గుంటూరు చుట్టుపక్కలే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, ఫైనల్ ఇయర్లో ఉన్నా, రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయినా, ఉద్యోగాల కోసం ప్రయత్నాల్లో ఉన్నా, వాళ్ళందరూ కూడా ఈ సెంటర్లో వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటంటే వాళ్ళ స్థాయిని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఇంట్రడక్టరీ లెవెల్లో కోర్సెస్ ఉన్నాయి, 3 months కోర్సెస్. నేను కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజర్నే కాదు, నేనే డెవలపర్ని అవ్వాలి అనుకున్నప్పుడు, వీళ్ళకి ఐటీలో జాబ్ కావాలనుకున్నప్పుడు, ఏఐలో జాబ్ కావాలనుకున్నప్పుడు ఇంకొక 3 months ఎక్స్ట్రా స్పెండ్ చేసినందువల్ల కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇంకొద్దిగా నైపుణ్యం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కాలేజెస్లో ఏం నేర్చుకున్నారో దానికి తోడుగా ఇండస్ట్రీకి కావలసిన విధంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ సంపాదించుకోవడం వల్ల వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనూ ఈజీగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ క్యాంపస్లో నుంచి బయటకు వచ్చినట్టయితే వాళ్ళకి డైరెక్ట్గా జాబ్స్కి వెళ్ళే అవకాశాలు కూడా మెరుగవుతాయి. రియల్ టైంలో ఎలా చేస్తాము, మేము మా క్లయింట్స్కి ఎలా వర్క్ చేస్తాము, సేమ్ అదే చేయిస్తాము. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మా దగ్గర ఇంటర్న్స్గా చేరతారో వాళ్ళు డైరెక్ట్గా మా క్లయింట్ ప్రాజెక్ట్స్ మీదే పనిచేస్తారు. సో దట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ లైక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు రేపు జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొత్తగా ఏమనిపించదు. మెడ్రాస్ లాంటి సిటీస్కి వెళ్ళిపోయి అక్కడ కోచింగ్ తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త కోర్సులో ట్రైనింగ్ తీసుకొని అక్కడ నుంచి ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏఐ కోచింగ్ సెంటర్ అనేది లేదు, ఏఐ అకాడమీ అనేది లేదు. ఈ అకాడమీ స్టార్టింగ్ ఈరోజే మన చందు సాంబశివరావు గారు, నాగరాజు గారు ఆధ్వర్యంలో గుంటూరు మహానగరంలో ప్రారంభించాం. దానికి సంతోషంగా ఉంది. ఈ ఏఐ అనే కోర్సు ఎనీ డిగ్రీ స్టూడెంట్స్ నేర్చుకునేదానికి అవకాశం ఉంది. డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వారు కానీ, నాన్ అగ్రికల్చర్ కానీ, టెక్నికల్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సు అనివార్యమైపోయింది. మనం ఏ కోర్సు చదివినప్పటికీ కూడా BA, BCom, BSc, BJC కానీ బీటెక్ కోర్సులు చదువుకున్నప్పటికి కానీ ఫైనల్గా ఎక్కడైనా సరే కంప్యూటర్ టచ్ చేయకుండా ఈ రోజున ప్రొఫెషన్ అనేది లేకుండా జరిగిపోయింది. కొత్తగా వచ్చిన వరవడ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్లేషన్ అయిపోయింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుని చదువుకోవటం మధ్యతరగతి వారికి, పేదవారికి చాలా కష్టంగా మారిపోయింది. హైదరాబాద్ వెళ్ళి అక్కడ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్టల్లో ఉండి 3 months, 6 months ఈ కోర్సు నేర్చుకొని తిరిగి ఇంటికి రావాలంటే చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది మధ్యతరగతి వారు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి తరుణంలో కొంతమంది పేరెంట్స్ ఇచ్చిన సలహా మేరకు డాక్టర్ నాగరాజు గారు లాంటి, చందు సాంబశివరావు గారు లాంటి విద్యావేత్తల్ని కలుపుకొని ఈ రోజున జేకేసీ కాలేజీ సెంటర్లో అమరావతి సెంటర్ ఫర్ ఏఐ ఎక్సలెన్స్ని ప్రారంభించామని మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని వెడల్పు చేసే ఉద్దేశంతో మా కట్టడాలను అధికారులు కూల్చివేస్తామని, మమ్మలను బెదిరిస్తున్నారని, వారి బారి నుండి మా స్థలాలను కాపాడి మాకు న్యాయం చేయాలని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డులో గల స్థల యజమానులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మా కట్టడాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని, లేని పక్షంలో బలవంతంగా కూల్చివేస్తామని అధికారులు మమ్మల్ని తరచూ బెదిరిస్తున్నారని చెప్పారు. ఎన్జీ రంగా విగ్రహం నుంచి కుందుల రోడ్డు వరకు ఇప్పటికే 80 అడుగుల వెడల్పు గల రోడ్డు ఉందని చెప్పారు. ఒకవేళ అధికారులు రహదారిని 80 అడుగులకు మించి వెడల్పు చేయాలనుకుంటే మా స్థలానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రహదారి విస్తరణ చేయాలని అధికారులకు సూచించారు. నా పేరు మాధవరావు అండి. మేము బృందావన్ గార్డెన్ సెంటర్లో వ్యాపారస్తులు. బృందావన్ గార్డెన్ సెంటర్ నుంచి కూడా హనుమయ్య కంపెనీ వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల రోడ్డు ఉండాలి, రోడ్డు విస్తరిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ 2 బిట్లు ఉంటాయండి. మొత్తం బృందావన్ గార్డెన్ సెంటర్ నుంచి అయ్యప్ప స్వామి గుడి వరకు ఒకటి, అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి హనుమయ్య కంపెనీ వరకు ఒకటి. గార్డెన్ సెంటర్ నుంచి అయ్యప్ప స్వామి గుడి వరకు 80 అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉందండి. మాకు ప్లాన్లు అప్రూవల్ చేసినప్పుడు కూడా 80 అడుగుల రోడ్డు అక్కడ ఉందని చెప్పి మాకు ఎన్ఆర్స్మెంట్ రాసిచ్చాడు. అక్కడ అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి హనుమయ్య కంపెనీ వరకు రోడ్డు కొంచెం తక్కువ ఉంది, ఆ రోడ్డు వెడల్పు చేశారు 80 అడుగులకి. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి బృందావన్ గార్డెన్ సెంటర్ వరకు విస్తరిస్తున్నాము, 80 అడుగుల రోడ్డు చేస్తున్నాం అని అన్నారు. ఆల్రెడీ 80 అడుగుల రోడ్డు ఉండగా కూడా కేవలం ప్రైవేట్ వ్యాపారస్తులు ఉన్న వైపే ఇంకా 10 అడుగులు కావాలి, 5 అడుగులు కావాలి అంటున్నారు. దాని ఎదురువైపు అంటే పెట్రోల్ బంకు అటువైపు ఇంకా గవర్నమెంట్ స్థలం 10 అడుగులు ఇంకా కూడా ఉంది. అది తీసుకోకుండా ప్రైవేట్ ఆస్తుల వైపు వస్తున్నారు. ఏంటి అని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లా. 2012లో మాస్టర్ ప్లాన్ ప్రకారం మాకు కాలువలకి లైన్ ఒకటి వచ్చింది అంటున్నారు. 2012లో లైన్ వస్తే మరి దాని తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాకు ఎందుకు రిజిస్టర్ చేశారు? అవన్నీ ఉంటాయి కదా,
రోడ్లు వెడల్పుంటే 10 అడుగులు రిజిస్టర్ చేయడానికి వీల్లేదు, గవర్నమెంట్కి రాసి ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేస్తూ ఉంటున్నారు. అంటే మాకు ఆ మొత్తం రిజిస్టర్ చేశారు కాబట్టి ఏం లేనట్లే కదా గవర్నమెంట్కి హక్కులు. ఇప్పుడు 80 అడుగుల రోడ్డు ఉంది, మేము కొలతలేసి చూపిస్తామని చెప్తున్నాం. లేకపోతే వాళ్ళని వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్లను వచ్చి పాత డ్రైన్ టు డ్రైన్ 80 అడుగులు ఉందో లేదో కొలుచుకొని, ఒకవేళ లేకపోతే 2 వైపులా తీసుకోండి, 10 అడుగులు తగ్గితే 5 అడుగులు అటు 5 అడుగులు ఇటు తీసుకోండి అని చెప్తున్నాం. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ కాదు, మేము మీ వైపే వస్తాము, అటువైపు మాకేదో రిజర్వ్ స్థలము అని అంటున్నారు. రిజర్వ్ స్థలానికి అంతకుముందు గార్డెన్ సెంటర్లో ఒక పంప్ హౌస్ ఒకటి ఉండేది, అక్కడి నుంచి అటువైపు మొత్తం హనుమయ్య కంపెనీ అటువైపు అంతా కూడా వాటర్ పంపింగ్ అయ్యేది. ఈ రోజున అది లేదు, అది తీసేసి 7 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటికి కూడా అది రిజర్వ్ స్థలం అంటున్నారు. నా పంప్ హౌస్ తీసేసిన తర్వాత ఇంకా రిజర్వ్ స్థలం ఏంది? అది గవర్నమెంట్ స్థలం, దేనికి ఆ పనికిరాదు. అది అట్లా వదిలేసేటి. గవర్నమెంట్లో ఉండే పలుకుబడి గల పెద్ద మనుషుల కోసం ఆ 10 అడుగులు వదిలిపెట్టారు. ఆ 10 అడుగులు మా వైపు వస్తున్నారు, మా ప్రైవేట్ స్థలాలు కొడుతున్నారు. ఈ రోజు వరకు కూడా నోటీసులు ఇవ్వలేదు, మీది ఇంత కావాలి, రోడ్డు వెడల్పు కోసం మీది ఇంత కావాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి హక్కు లేదు. 80 అడుగులు రోడ్డు ఉన్నప్పుడు మా వైపు వచ్చి 10 అడుగులు అడగడానికి హక్కు లేదు కాబట్టి ఊరికినే వస్తున్నారు, మీ 10 అడుగులు కొడుతున్నాం అంటున్నారు, మెట్లు బాగా కొడుతున్నారు, ఒక్కో చోట గుంటలు తీసేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. దానికి వివరణ మాత్రం లేదు. ఇదంతా కోర్టు స్టే ఇచ్చిన తర్వాత 80 అడుగులు మాస్టర్ ప్లాన్ అయిన తర్వాత బృందావన గార్డెన్ నుంచి ఐబిసం గుడి దాకా 80 అడుగులు రోడ్డు ఉంటే ఎందుకు కొట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 అడుగులు రేపు మాస్టర్ ప్లాన్ 80 అడుగులు చెప్పారు కదా, 80 అడుగులుగా ఉన్నారు కదా, క్రాస్ అవుతుందంటారు. క్రాస్ ఎక్కడ లేదు. గుంటూరులో 60 చోట్ల క్రాస్ ఉంది, కొరటిపాడు ఉంది, మనం ఎక్కడైనా పట్టాపురం కానీ ఎక్కడైనా చామనార్ ఎక్కడైనా సరే ప్రతిదీ క్రాస్ లేని ఏం లేదు. ఇదంతా ఎలా ఉందంటే ఎవరికో బాగు చేయడానికి, ఎవరినో సర్దుం చేయడానికి చేసే కాలువలు, చేసే విధానం ఏదైనా సరే అండి, వీళ్ళు చేసే పద్ధతి అది కరెక్ట్ కాదు. మీ స్థలాలు ఉంటే మీరు కొట్టుకోండి, మేమేమన్నాం. కానీ అంత స్థలం ఉంచుకొని ప్రైవేట్ సమస్య ఎందుకోసం? మీరు ఇప్పుడున్న స్థలము 80 అడుగులు 82 అడుగులు ఉంది. 82 అడుగులు ఉన్నప్పుడు దేనికి? ఎవరు బాగు చేయాలనుకున్నారు, ఎవరు చేయాలి? ఇదైతే పద్ధతే కాదు. కోర్టులో కేసు ఉన్నా మేము కొడతాం, మేము చేస్తాం. మాకు ఆల్రెడీ చెప్పిన దానికి 80 అడుగులు మాస్టర్ ప్లాన్ ఎందుకు కొట్టాలి? ప్రజలు ఇలా ఇబ్బంది పడడానికి చేసేదా? మీరు చేసేది ఏం పని? ఇది పద్ధతే కాదు. న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.